వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. మహోన్నతుడైన దేవుని మాటలను వినడానికి సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. సిద్ధపాటు అనేటువంటి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. దేవుని మహోన్నతమైనటువంటి సంగతులను తెలుసుకుంటూ మీ ఆత్మీయ జీవితములను ప్రభువు రాకడకు మీరు ఆయుత్తపరుచుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా దేవుడు అనుగ్రహించుచున్నటువంటి మహాజ్ఞానపు సంగతులను బట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఇంకనూ ఏ విషయాలలో అయితే మీరు లోపము కలిగిన వారుగా ఉన్నారో ఆ లోపములన్నింటినీ మీరు సరిదిద్దుకొని దేవుని కొరకు బ్రతికేవారుగా ఉండాలని నేను కోరుకుంటూ పాఠ్యాంశంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. ఈరోజు జనులందరూ కూడా తమకు దేవుడిచ్చినటువంటి కాలము ఎంత విలువైనదో తెలుసుకోలేకపోతున్నారు. కాలము విలువైనదని తెలుసుకొనుట, ఆ కాలమును సద్వినియోగం చేసుకొనుట ఈరోజు జనులకు తెలియదు. అనేక మంది కాలమును పాడు చేసుకుంటున్నారు. దేవుడు తమకిచ్చిన విలువైన కాలమును వృధా చేసుకుంటున్నారు. అలా వృధా చేసుకుంటున్న వారిలో ఎక్కువ శాతం తమ కాలాన్ని ఎలా వృధా చేసుకుంటున్నారో తెలుసా? ఏదో పనికిమాలినటువంటి వీడియో చూడటానికి, లేక వారికి ఇష్టమైనటువంటి కొన్ని పనులు, వృధాగా కొన్ని పనులు వారి ఇష్టాన్ని బట్టి వారు చేసుకుంటూ ఆనందాన్ని పొందుతున్నారు. దీనికి వారు పెట్టుకుంటున్నటువంటి పేరు ఏంటంటే టైంపాస్. కాలాన్ని ఏం చేస్తున్నారు? వృధా చేస్తున్నారు. టైంపాస్ అంటే అర్థం ఏంటి? కాలము వృధా అంటే ఈ సమయమును ఏదో విధంగా నేను గడపాలి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయం విలువైనది అని గ్రహించని మనిషి సమయమును ఏదో విధంగా గడపాలనుకుంటున్నాడు. సమయమును ఏదో విధంగా గడపాలి. ఒక్కొక్కసారి మనుషులకు కఠినమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సమయం ఎంత విలువైనదో తెలియచేయటానికి కొన్ని పరిస్థితులు మనుషులకు ఆయా సందర్భాలలో పాఠాలను నేర్పిస్తూ ఉంటాయి. ఉదాహరణకి, పరీక్షకు ఒక విద్యార్థి సిద్ధపడుతున్నాడు అనుకుందాం. పరీక్ష ఉదయం 10 గంటలకు అనుకుందాం. ఉదయం త్వరగా లేవడు, నిద్ర మేల్కోడు. తాను 10 గంటలకల్లా పరీక్షా కేంద్రానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి కదా. ఉదయం త్వరగా లేవడు, సరిగ్గా తన యొక్క కార్యక్రమాలను వేళకు ముగించుకోడు, సిద్ధపడడు. కరెక్ట్గా 9-9:30 అయ్యేసరికి ఇంటి దగ్గర నుండి బయలుదేరతాడు. అతడు పరీక్షా కేంద్రానికి వెళ్ళటానికి బస్సు దొరకకపోవచ్చు, ఆటో దొరకకపోవచ్చు, లేక అతని యొక్క వాహనం సరిగ్గా పనిచేయకపోవచ్చు. అప్పుడే అలాంటి కఠినమైనటువంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి, విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఆదరాబెదరాగా ఆ పరీక్షా కేంద్రానికి 10 దాటిన తర్వాత వెళ్తే అక్కడ వాళ్ళేమో పరీక్షా కేంద్రంలో ఉన్నటువంటి ఆ ఇన్విజిలేటర్స్ కావచ్చు, లేక నిర్వాహకులు కావచ్చు, వారేమంటారు? నీవు 10 దాటిన తర్వాత వచ్చావు కనుక నీవు లోపలికి రాకూడదు. వారు అక్కడ నిబంధన పెడతారు. అప్పుడు తెలుస్తుంది సమయం యొక్క విలువేంటో. అలాగే పరీక్ష వ్రాస్తున్నప్పుడు సరిగ్గా చదవకపోతే, సరిగ్గా చదివినవి గుర్తు రాకపోతే, జ్ఞాపకానికి రాకపోతే, అలా వ్రాస్తూ
సమయం గడిచిపోతుంది. పరీక్ష రాయటానికి ఇచ్చినటువంటి సమయం 1 గంట, 2 గంటలో, 3 గంటలో అయినప్పుడు ఆ సమయం చాలా వేగంగా గడిచిపోతుంది. ఇంకాస్త సమయం ఉంటే బాగుండు, నేను ఇంకా రాద్దును అనుకుంటాడు. కానీ పేపర్ లాగేసుకుంటారు. సమయం యొక్క విలువ తెలుస్తుంది. సమయం యొక్క విలువ తెలుస్తుంది. ప్రియులారా, మన జీవిత కాలంలో ఆయా సందర్భాలలో సమయము చాలా విలువైనదని కొన్ని సంఘటనలు మనకు పాఠాలను నేర్పిస్తున్నాయి. అయినా సరే మనిషి కాలాన్ని వృధా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పాఠాన్ని విన్న తర్వాత మీరంతా కూడా కాలమును సద్వినియోగం చేసుకునేవారుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఆ విధంగా మీరు ఉండటానికి దేవుని వాక్యం చక్కని జ్ఞానమును ఏ విధంగా నేర్పిస్తుందో ఈ పాఠము ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. పరలోకమందున్న తండ్రి ప్రతి మనిషికి కూడా ఒక పరిమితి కలిగిన కాలాన్ని ఇచ్చాడు. పరిమితి కలిగిన కాలాన్ని ఇచ్చాడు. పరిమితి కలిగిన కాలం అంటే ఒకవేళ ఒక పరీక్ష రాయటానికి మనకు 3 గంటల సమయాన్ని నిర్దేశించి 3 గంటలు దాటినా సరే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇన్విజిలేటర్ సరేరా రాయి, ఇంకొక 10 నిమిషాల పాటు నీకు గ్రేస్ టైం ఇచ్చాను, ఇంకొక 15 గంట సేపు నీకు గ్రేస్ టైం ఇచ్చాను రాయి అని ఒకవేళ పరీక్షలో ఆ నిర్వాహకుడైన, మాస్టర్ అయిన, ఇన్విజిలేటర్ అయినా ఒప్పుకుంటాడేమో. కానీ దేవుడైతే మనిషికిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని పొడిగించడానికి ఒప్పుకోడు. పరిమితి కలిగిన ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ప్రియులారా, నరులారా తిరిగి రండని దేవుడు సెలవిచ్చుచున్నాడు. దేవుని సెలవు అయినప్పుడు మనిషి తప్పకుండా వెళ్ళిపోవాలి. తన జీవితకాలం అంతా దేవుడిచ్చినటువంటి ఆ మంచి కాలాన్ని, విలువైన కాలాన్ని వృధా చేసుకున్నటువంటి మనిషి చివరి క్షణంలో నేను ఇంకా బ్రతకాలి, చివరి క్షణంలో నా ఆయుష్ను దేవుడు పొడిగిస్తే బాగుండు అనుకుంటాడు. కానీ దేవుడిచ్చిన ఆయుష్ పరిమితి కలది. ఈ పరిమితి కలిగినటువంటి కాలంలో మనం ఎంత చక్కగా ఆలోచన చేయాలి. దేవుడు మనకు పరిమితి కలిగిన కాలాన్ని ఇచ్చాడు. ఈ కాలాన్ని వినియోగించుకోవటానికి మనం ఎంత చక్కగా ఆలోచన చేయాలి. సమయము యొక్క విలువ తెలిసినప్పుడు ఆ విలువైన సమయంలో మనం ఎలా ప్రవర్తించాలో మనకు అర్థమవుతుందండి. సమయం యొక్క విలువ తెలిస్తేనే ఆ విలువైన సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో మనకు అర్థమవుతుంది. సమయం యొక్క విలువ తెలియకపోతే దానిని వృధా చేస్తారు. అసలు మనుషులు ఈరోజు టైంపాస్ చేస్తున్నారంటే ఒక్కొక్కసారి ఆ మాట వింటున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. టైంపాస్ చేస్తున్నారా అంటే వీరికి ఏదో సుదీర్ఘమైనటువంటి కాలం ఉన్నట్టు, పరిమితి లేని కాలంలో వీరు ఉన్నట్టు ఎందుకు వీరు ఇలా భ్రమపడుతున్నారు? టైంపాస్ చేయడం ఏంటి? టైంపాస్ చేయడానికి అలా బీచ్కి వెళ్దాం అంటుంటారు, టైంపాస్ చేయడానికి బజార్కి వెళ్దాం అంటారు, టైంపాస్ చేయడానికి షాపింగ్ చేద్దాం అంటారు, టైంపాస్ చేయడానికి వీడియో చూద్దాం అంటారు, సినిమాకి వెళ్దాం అంటారు, టైంపాస్ చేయడానికి ఏదో ఒక వంటకం వండుదాం అంటారు, టైంపాస్ చేయడానికి బంధువుల దగ్గరికి వెళ్దాం, వారితో గడుపుదాం అంటారు, టైంపాస్ చేయడానికి ఆటలాడదాం అంటారు, టైంపాస్ చేయడానికి ఏదో నవల చదువుదాం అంటారు. టైంపాస్ చేయడానికి అనేకమైనటువంటి వృధా పనులను మనుషులు కల్పించుకుంటున్నారు. అయితే దేవుని మహాజ్ఞానమును, ఆయన యొక్క గ్రంథములో ఉన్న మాటలను మనం పరిశీలన చేయగలిగితే మనిషికి దేవుడిచ్చిన కాలము పరిమితి కలిగినదని, ఈ పరిమితి కలిగిన కాలములో మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనేది దేవుడు చాలా గొప్పగా తెలియజేస్తున్నాడు. ఈ విషయాలు చాలామందికి తెలియవు. ఈరోజు క్రైస్తవులను పిలువబడుతున్నా సరే అనేక మందికి ఈ విషయాలు తెలియదు. ఆదివారం 2 గంటలు గుడికి వెళ్ళి మరలా నేను ఇంటికి వచ్చి నా దైనందిన కార్యక్రమాలలో నేను మునిగిపోతే సరిపోతుంది అనుకుంటున్నాడు మనిషి. క్రైస్తవుడిగా పిలుపుబడుతున్నటువంటి మనిషి సరిపోదు. దేవుడు నీకు ఇచ్చిన కాలము విలువైనదని తెలుసుకొని ఆ విలువైన కాలములో నీవు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలని నీవు నేర్చుకున్నప్పుడే నీవు దేవుని దృష్టికి నిజముగా నీతిమంతురాలుగా కనిపిస్తారు. లేదంటే అభాగ్యులైపోతారు, లేదంటే గొప్ప నష్టాన్ని చవిచూస్తారు, లేదంటే అయ్యో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప కాలాన్ని నేను వృధా చేసుకున్నానే అని చాలా బాధపడతారు. ప్రియులారా, మనుష్యులు దేవుని కొరకు బ్రతకవలసిన కాలం ఇది. ఇది ఏ కాలం? మనం జీవించుచున్న కాలం ఏ కాలం? మనం భూమి మీద నివసిస్తున్నటువంటి ఈ కాలం ఏ కాలం?
వృధాగా తిని పడుకోవటానికి ఇది సమయం కాదు. దేవుడు మనకిచ్చిన కాలాన్ని వృధా చేసుకోవటానికి, టైంపాస్ చేసుకోవడానికి ఇది సమయం కానే కాదు. మనము దేవుని కొరకు బ్రతకడానికి ఇది కాలం. నాటి నుండి నేటి వరకు కూడా ఆయా తరాలలో అనేక మంది మనుషులకు దేవుడు ఈ హెచ్చరికలను జారీ చేస్తూనే ఉన్నాడు. ఈ హెచ్చరికలు చెబుతూనే ఉన్నాడు. మీరు ఉన్నది ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో. మీకు నేను ఇచ్చినటువంటి కాలము అమూల్యమైనది, విలువైనది. ఈ చక్కని అవకాశమును మీరు వినియోగించుకోవాలి అని దేవుడు పదే పదే ఆయా తరాలలో పుట్టుకొచ్చినటువంటి మనుషులకు ఆయా పద్ధతుల ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రవక్తల ద్వారా, నీతిమంతుల ద్వారా, గ్రంథము ద్వారా ఆయన వాక్యమును తెలియజేస్తున్నాడు. అయినా పట్టించుకున్న వారేరి, ఆయన మాట విన్నవారేరి, ఆయన కొరకు బ్రతికిన వారేరి, ఆయన వైపు తిరిగిన వారేరి. ఎవరైతే ఆయన కొరకు ఆలోచన చేస్తారో వారే ధన్యులవుతారు. ఎవరైతే ఆయన మాటలు పట్టించుకోకుండా వెనుతిరిగి వెళ్ళిపోతారో అలాంటి వారు అభాగ్యులవుతారు. ప్రియులారా, ఇశ్రాయేలీల కాలంలో ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి ద్వారా దేవుడు తెలియజేసినటువంటి ఒక చక్కని సందర్భాన్ని ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుంచి. మరియు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము. మనుష్యులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తరువాత మనుష్యులు తిరిగిరారా? యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఏల చెప్పుచున్నారు. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను. పనికిమాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసితునని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడొకడును లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ఆకాశములకెగురు సంకుపొడి కొంగయైనను తన కాలము నెరుగును. తెల్లగొవ్వయు మంగళ కత్తిపెట్టయు ఓది కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. నాటి కాలములో ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. వారు దేవుని ధర్మశాస్త్రమును మర్చిపోయారు. వారు దేవుని ధర్మ విధులను, ఆయన ఆజ్ఞలను, కట్టడలను ప్రక్కన పెట్టేశారు. వాటిని ప్రక్కన పెట్టి చాలా కాలం అయిపోయింది. దేవుని కొరకైన బ్రతుకును వారు కలిగి ఉండినటువంటి ఆ పరిస్థితి ఇప్పుడు ఇశ్రాయేలీయుల్లో కనిపించడం లేదు. చాలా కాలం గడిచిపోయింది. అయినా వారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇశ్రాయేలీయులకు చీమ కుట్టినట్టు కూడా లేదు. అప్పుడు దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఈ మాటలు పలికించాడు, తెలియజేశాడు. ప్రియులారా, దేవుడు ఒక ఉదాహరణ చెబుతున్నాడు చూడండి. అక్కడ ఒక పక్షికి తన కాలం తెలుసు. ఆహారం కొరకు ఎక్కడికైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరలా సకాలంలో తన గూడుకు చేరాలని, తన ప్రాంతానికి వెళ్ళాలని, తాను బ్రతకాలంటే ఇదిగో ఆయా పరిస్థితులలో ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోవాలని ఒక పక్షికి తెలుసు. తన కాలము నెరిగిన పక్షి టైంపాస్ చేస్తూ ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటుందా? పక్షి టైంపాస్ చేస్తూ ఇక్కడ చేపలు ఉన్నాయని, అక్కడేదో తనకు ఆహారం దొరుకుతుందని, ఇక్కడేదో తాను సేద తీరగలడని ఎక్కడ పడితే అక్కడ పక్షి కూర్చొనగలుగుతుందా? వెంటనే తన రెక్కలు విదిలించుకుంటుంది. ఎంత కష్టమైనా సరే, ఎంత దూరమైనా సరే ప్రయాణం చేస్తుంది. గాలిలో ప్రయాణం చేస్తుంది. ఒక పక్షిని దేవుడు మనకు ఎందుకు ఇలా చూపిస్తున్నాడో తెలుసా? ప్రకృతిలో ఏ జీవరాశి అయినా సరే మనకు పాఠాలను నేర్పించడానికి దేవుడు ఆయా విధాలుగా వాటిని సృష్టించాడు. మనం పాఠాలు నేర్చుకుంటామని మొత్తంగా దేవుడు మనలో మార్పునే కోరుకుంటున్నాడు. ఎన్ని ఉదాహరణలు మన చుట్టూ ఆయన చూపిస్తున్నా మనలో మార్పునే దేవుడు కోరుకుంటున్నాడు. ఒక పక్షిని చూపించి మనలో మార్పు కోరుకుంటున్నాడు. ఒక జంతువును చూపించి మనలో మార్పు కోరుకుంటున్నాడు. ఒక చీమను చూపించి మనలో మార్పు కోరుకుంటున్నాడు. ఆలోచన చేయండి ప్రియులారా. మానవులు తమ కాలమును ఎరగాలి, తమ కాలమును తెలుసుకోవాలి. కాలమును వృధా చేయటానికి భూమి మీద మనం పుట్టలేదు. కాలమును వినియోగించుకోవటానికి, అది కూడా సద్వినియోగం చేసుకోవటానికి. ఇక్కడ చాలామంది పొరపాటు పడతారు. లోకమందు ఈరోజు ఆ విధంగానే ఆ పొరపాటులోనే చాలామంది ఉన్నారు. ఏంటంటే ఆ పొరపాటు,
నేను కాలమును వినియోగించుకోవాలంటే లోకములో పడి లోక సంబంధమైనటువంటి సంపాదనలో ఉంటూ కాలమును వినియోగించుకోవాలనుకుంటున్నారు. అది కూడా తప్పు, అది కూడా ఒక మత్తు. కొంతమంది చూడండి, నేను కాలమును వినియోగించుకుంటున్నాను. ఎలా వినియోగించుకుంటున్నాను అనుకుంటారు? బాగా చదువుకోవటానికి, చదువుకున్న తర్వాత ఉద్యోగాన్ని సంపాదించుకోవటానికి, ఉద్యోగం సంపాదించిన తర్వాత బాగా సంపాదించడానికి, సంపాదించిన తర్వాత ఆ సంపాదనను వృద్ధి చేసుకోవటానికి. ఇదేనా కాలాన్ని వినియోగించుకోవడం అంటే? ఇదేనా దేవుడిచ్చినటువంటి నీ అమూల్యమైనటువంటి కాలాన్ని నీవు సద్వినియోగం చేసుకోవడం అంటే? కానే కాదు, కానే కాదు. దేవుడు చెబుతున్నటువంటి పాఠాన్ని సంపూర్ణంగా మనం గ్రహించగలిగితే, దేవుడు మనకిచ్చిన కాలం అమూల్యమైనది. ఈ అమూల్యమైన కాలాన్ని మనం నిద్ర మేల్కొని చక్కగా వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటి? దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటి? మన ఆత్మను మనం రక్షించుకోవటం. దేవుడు మనకిచ్చిన కాలములో మన ఆత్మను మనం కాపాడుకోవటం, ఇదే సద్వినియోగం చేసుకోవడం అంటే. ఇదే సద్వినియోగం చేసుకోవడం అంటే. లోకమందు చాలామంది చాలా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, కాలాన్ని మీరు పాడు చేసుకోకండి, కాలం విలువైనది, టైమ్ ఈజ్ గోల్డ్ అంటూ చాలా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ఆ ఉపన్యాసాలు విన్నటువంటి వారందరూ కూడా ఎంతో ప్రేరణకు గురవుతూ ఉంటారు. అయితే ఆ ఉపన్యాసాలు విన్న తర్వాత విన్నవారందరికీ ఫలితం ఏంటి? వారు వెళ్ళి సమయమును వినియోగించుకోవాలనుకుంటున్నారు. వినియోగించుకోవాలనుకుంటే బాగా చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి, ఆ తర్వాత ధనాన్ని సంపాదించాలి, ఆస్తులు పెంచుకోవాలి. చివరకు మోసపోతున్నారు. లోకమంతా కూడా ఒక భయంకరమైనటువంటి మోసంలో ఉంది. కొంతమంది ఏమో సమయాన్ని అస్సలు వినియోగించుకోవటం లేదు, మరికొంతమంది ఏమో సమయాన్ని వినియోగించుకుంటున్నాం అనుకుంటున్నా అది సరైన పద్ధతిలో లేదు. వారు సరిగ్గా సమయాన్ని వినియోగించుకోవటం లేదు. అయితే సరైన పద్ధతిలో సమయమును వినియోగించుకొనుట అంటే ఏమిటో పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. దేవుడు ఆయన గ్రంథంలో మాత్రమే ఈ మాటలను పొందుపరిచాడు. ప్రియులారా, ఎవరైతే తమ ఆత్మలను రక్షించుకోవటానికి సమయమును వినియోగించుకుంటారో వారే సమయమును సద్వినియోగం చేసుకుంటున్నట్టు ఒక్కసారి ఈ మానవ జాతి అంతా కూడా ఆలోచన చేయాలి. దేవుని మాటల మీద దృష్టి పెట్టాలి. ఇశ్రాయేలీలకు దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు? అలాగని వారు ఏమైనా పనులు చేయటం లేదనా? ఇశ్రాయేలీలు ఆ రోజు వారి వారి దైనందిన కార్యక్రమాలను చేయటం లేదనా? వ్యాపారం చేయటం లేదనా? సంపాదన చేయటం లేదనా? పిల్లలను కనటం లేదనా? ఆస్తులను వృద్ధి చేసుకోవటం లేదనా? కాదు కాదు. వారి జీవితాలు కంపు కొట్టినవిగా ఉన్నాయి, వారి జీవితాలు కుళ్ళిపోయినవిగా ఉన్నాయి. వారు వారి ఆత్మలను నశింపచేసుకునేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. అటువంటి పరిస్థితులలో చెప్పబడినటువంటి మాటలు ఇవి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం నుంచి మీరు చూసినటువంటి ఈ మాటలు ఆ సందర్భంలో చెప్పబడినటువంటి మాటలు. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు పలికించిన మాటలు. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుడు మనకిచ్చిన సమయము చాలా విలువైనది. ఈ విలువైన సమయమును మన ఆత్మను రక్షించుకొనుట కొరకు మనం వినియోగించుకోవాలి. అంతే తప్ప లోక సంబంధమైనటువంటి ఏదో కార్యక్రమం కోసం మనం వినియోగించడానికి వీలు లేదు. ఒక చక్కని సందర్భాన్ని క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేయించాడు. ఆ మాటలను ఇప్పుడు మనం చూద్దాం. అసలు కాలమును ఎలా వినియోగించుకోవాలో, ఎటువంటి పరిస్థితుల్లో నుండి మనం బయటకు వచ్చి కాలమును సద్వినియోగపరచుకోవాలో అక్కడ పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేశాడు. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుంచి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుంచి. మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొను వేల అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి.
దేవుడు మనకిచ్చిన కాలమును ఎలా వినియోగించుకోవాలో ఈ చక్కని సందర్భం ద్వారా దేవుడు తెలియజేయించాడు కదా. కాలము నెరిగి నిద్ర మేలుకును వేల అయినదని తెలుసుకొని మీరంతా కూడా యుక్తి కలిగిన వారై కాలమును సద్వినియోగం చేసుకునేటువంటి ప్రవర్తనను కలిగి ఉండండి అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, కాలము నెరిగి నిద్ర మేలుకును వేల అయినదని తెలుసుకొనుడి. యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్న వారు ఎలా ఆలోచన చేయాలి? యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్న వారై మీరు ఎలా జీవించాలి? శరీరము విషయమై ఆలోచన చేసుకొనకూడదు. ఈరోజు సమయం ఏదో ఎక్కువగా ఉన్నట్టు, మన జీవితానికి దేవుడు సమయాన్ని భూమి మీద ఏదో అపరిమితముగా అనుగ్రహించినట్టు ఎందరో తమ కాలమును దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఎలాంటి విషయాలలో దుర్వినియోగం చేసుకుంటున్నారో చూడండి. మత్తు, ఆటపాటలు, కామ విలాసములు, పోకిరి చేష్టలు, మత్సరము, గొడవలు, విద్వేషాలు. ప్రియులారు, ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి. కాలమును వినియోగించుకొనుట అంటే ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును ధరించుకొనిన వారై కాలమును సద్వినియోగం చేసుకుంటారో అట్టి వారిలో ఇవేవి కనిపించవు. ఏవి కనిపించవు? లోక సంబంధమైన శరీరపరమైనటువంటి ఈ కార్యక్రమాలు కనిపించవు. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఇవి వారి జీవితాలలో ఉండవు. విద్వేషాలు, గొడవలు, మత్సరాలు ఇవి వారి జీవితాలలో ఉండవు. కామ విలాసములు ఇవి వారి జీవితాలలో ఉండవు. పోకిరి చేష్టలు ఇవి వారి జీవితాలలో ఉండవు. శరీర సంబంధమైనటువంటి ఏ ఆలోచన కూడా యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్న వారిలో కనిపించదు. కేవలం ఒక్కటే ఆలోచన, నా ఆత్మను నేను కాపాడుకోవాలి, నా ఆత్మను నేను నిత్యత్వం మందు నిలబెట్టుకోవాలి. ఇదే ఆలోచన. ఎవరైతే దేవుడు తమకిచ్చిన కాలము విలువైనదని తెలుసుకొని ఆ విలువైన కాలమును సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన చేస్తారో ఇదిగో వారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్న వారై సత్ప్రవర్తనలో ఉంటారు. మన కాలమేం ఎక్కువగా లేదండి. నాకైనా మీకైనా కాలమేం ఎక్కువగా లేదండి. కాలము సంకుచితమై ఉన్నది, కాలము తక్కువగా ఉన్నది. తక్కువగా ఉన్న కాలంలో మనం ఎంత ఎక్కువ పని చేసుకుని దేవుని మెప్పు పొందాలో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. తక్కువ కాలంలో ఎక్కువ పని చేసి దేవుని మెప్పు పొందాలి. అలాగని మనం ఏమైనా ఎక్కువ పని చేస్తున్నామా? విపరీతమైన పని చేస్తున్నామా? అవధులు దాటినటువంటి పని చేస్తున్నామా? నిష్ప్రయోజకులమైన దాసులం. కనుక నిరంతరము మన ఆత్మను కాపాడుకునేటువంటి ఆలోచన, ప్రవర్తన మనలో ఉండాలండి. నిరంతరము మనము పగటి యందున్నా రాత్రి యందున్నా, లోక సంబంధంగా పగటి యందున్నా రాత్రి యందున్నా, మనం మాత్రం తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకొని అనగా సర్వాంగ కవచముగా దేవుని వాక్యమును ధరించుకొని మన జీవిత కాలంలో ప్రతి క్షణం కూడా దేవుని కొరకు ఆలోచన చేస్తూ బ్రతకాలి. అపవాదితో యుద్ధం చేస్తూ, లోకమును ఓడిస్తూ, మనలను మనం కాపాడుకుంటూ ఒక సైనికుడు, ఒక యుద్ధంలో ఉన్నటువంటి వీరుడు ఏ విధంగా పోరాడతాడు ఒక్కసారి మీరు గమనించండి. అపవాదితో యుద్ధం చేస్తూ మనలను మనం కాపాడుకోవాలి. ఒక సైనికుని వలె. ఒక సైనికుడు ఏం చేస్తాడు? శత్రువుతో యుద్ధం చేస్తూ ఉంటాడు, తను కాపాడుకుంటూ ఉంటాడు. తాను గాయపడితే, తాను క్రింద పడిపోతే శత్రువు చేతులు బలైపోతాడు కదా. కనుక శత్రువును ప్రతిఘటిస్తూ తాను కాపాడుకుంటూ ఉంటాడు. అందుకే దేవుడు ఒక సైనికునితో పోల్చాడు మనలను. తేజ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకొని దేవుని కొరకు బ్రతుకుతూ, అపవాదితో పోరాడుతూ మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మనం నిద్రపోవటానికి ఇది సమయం కాదు. టైంపాస్ చేయటానికి ఇది సమయం కాదు. టైంని యూజ్ చేసుకోవటానికి ఇది సమయం. సమయమును సద్వినియోగం చేసుకోవడానికి ఇది సమయం. ప్రభువు నిరంతరము మనలను పిలుస్తూనే ఉన్నాడండి, ఆహ్వానిస్తూనే ఉన్నాడండి. మన జీవిత కాలంలో చివరి వరకు కూడా ఆయన పిలుస్తూనే ఉంటాడు. మనం కన్ను మూసే వరకు కూడా ఆయన మనలను దేవుని పనిలో ఉండమని, దేవుని కొరకు బ్రతకమని, మనలను మనం రక్షించుకోవాలని, ఆత్మరక్షణ ఇక్కడ చాలా ముఖ్యమైనదని ఆయన మనకు ప్రేరణ ఇస్తూనే ఉంటాడు. చనిపోయిన తర్వాత ఈ మాటలు మనకు వినిపించవు. మనం మరణిస్తే ఈ మాటలు మనకు బోధించేవారు ఎవరు ఉండరు. మనలను సన్మార్గంలో పెట్టేవారు ఎవరు ఉండరు. మనలను దేవుని వైపు తీసుకుని వెళ్ళేవారు ఎవరు ఉండరు.
మనలను ప్రేరేపించి దేవుని మార్గంలో నిలబెట్టేవారు ఎవరు ఉండరు. కనుక బ్రతికున్నప్పుడు ఈ మాటలు మనం వింటున్నామంటే మనం ఎంతో ధన్యులుగా భావించి దేవుని వాక్యమును స్వీకరించి ఆ మార్గంలో మనం నడుచుకోవాలి. ఆ మార్గంలో మనం నడుచుకోవాలి. ఒక చక్కని ఉపమానం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారో మత్తయి సువార్తలో మనం ఆలోచన చేద్దాం. ఒక చక్కని ఉపమానం ద్వారా ఒక యజమాని తన దగ్గర పని ఉన్నప్పుడు ఆ పనికి పనివారిని పిలుస్తున్నాడు. ఉదయం 9 గంటలకు పనివారిని పిలిచాడు, మధ్యాహ్నం 12 గంటలకు పనివారిని పిలిచాడు, మరలా 3 గంటలకు పనివారిని పిలిచాడు. ఇక చిట్ట చివరిగా సాయంత్రం 5 గంటలకు కూడా ఖాళీగా ఉన్న వారిని చూచి పనికి ఆహ్వానిస్తున్నాడు. మీరు పని చేయవలసినటువంటి కాలం ఇది. మీరు పని చేయవలసిన కాలం. మీ కాలమును వృధా చేసుకునేటువంటి సమయం కాదిది. ఎందుకు ఇలా ఆలోచన చేస్తున్నారో అర్థం కావటం లేదండి. మనుషులు టైంపాస్ చేయటానిక? అసలు వారికి ఇవ్వబడినటువంటి సమయం ఎంత విలువైనది, ఎంత విలువైనది. ఆయుష్ తీరిపోతే దేవుని కొరకు బ్రతికే అవకాశమే లేదే. ఆయుష్ తీరిపోతే దేవుని కొరకు ఆలోచించేటువంటి పరిస్థితే లేదే. కనుక దేవుడిచ్చినటువంటి సమయంలో చక్కగా దేవుని కోసం ఆలోచన చేయండి. ఈ భూమి మీద ఆస్తుల సంపాదన అంటారా, ఈ భూమి మీద ఏవేవో శరీరాన్ని సుఖపెట్టే కార్యక్రమాలు అంటారా, ఇవన్నీ కూడా క్షణికమైనవి. క్షణికమైనవి, మనతో పాటు రానివి, మన ఆత్మను రక్షించలేనివి. మన ఆత్మను కాపాడలేని వాటి కోసం మనం ఆలోచన చేయాలా? మన ఆత్మను కాపాడే దేవుని మాట కోసం మనం ఆలోచన చేయాలా? ఒక్కసారి గమనించండి. మనలను నిత్యత్వంలో కాపాడే దేవుని మాటలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయి, మనకు మార్గాన్ని నిర్దేశిస్తున్నాయి కదా. ఈ మాటల కొరకు మనం ఇప్పుడు ఆలోచన చేయాలా? లేక మనం ఏమాత్రం తీసుకుని వెళ్ళలేని, మనం మరిచిపోయే, మన చేత మరువబడే లోక సంబంధమైనటువంటి చెడ్డ విషయాల కోసం ఇప్పుడు మనం ఆలోచన చేయాలా? ఒక్కసారి గమనించండి, ఒక్కసారి పరీక్ష చేసుకోండి, ఒక్కసారి విమర్శ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. కనుక కాలము నెరిగి ఎవరైతే నిద్ర మేలుకుంటారో వారే సరైన సత్ప్రవర్తనలో ఉన్నట్టు, వారే తమ ఆత్మను రక్షించుకోవటానికి చక్కగా ఆలోచన చేస్తున్నట్టు. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మీ సమయమును మీరు వృధా చేసుకుంటే దినములు చెడ్డవైపోతాయి. మీ సమయమును మీరు వృధా చేసుకుంటే దినములు చెడ్డవైపోతాయి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాదు, జ్ఞానుల వలె ప్రవర్తించండి. అంటే ఈ భూమి మీద అజ్ఞానులు ఉన్నారనే కదా. ఈరోజు భూమి మీద ఎందరో దేవుడిచ్చిన సమయం విలువైనదని తెలియక ఆ విలువైన సమయమును సద్వినియోగం చేసుకోవటానికి, ఆత్మను రక్షించుకోవటానికి వినియోగించాలనేటువంటి భావన లేక అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నారు. అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నారు. కనుక మీరైతే అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ప్రవర్తించండి. జ్ఞానులుగా ప్రవర్తించండి. క్రీస్తు యేసునందు మీరు సంపూర్ణులు అవ్వటానికి మీ జీవితకాలం అంతా కూడా దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆయుష్నంతా కూడా ఆత్మరక్షణార్థమై మీరు వినియోగించాలని ఇక్కడ తెలియచేయబడింది. ప్రియులారా, ఆలోచన చేస్తున్నారా? దేవుని యొక్క చిత్తం ఏమిటో మీరు గ్రహించండి. పరలోకమందున్న తండ్రి యొక్క సంకల్పం ఏమిటో మీరు గ్రహించండి. ఆ విధంగా మీరు ప్రవర్తించండి. దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. మీరు మీ సమయమును దుర్వినియోగం చేసుకుంటూ ఉంటే, టైంపాస్ అంటున్నారు కదా, టైంపాస్ అంటున్నారు కదా, రాత్రి వేళ టైంపాస్, పగటి వేళ టైంపాస్, ఏ సమయంలో చూసినా సరే టైంపాస్. టైం జరగటం లేదండి. ఏదో విధంగా టైంపాస్ చేయాలి. టైంపాస్ కోసం ఈరోజు ఎన్నెన్నో తప్పుడు కార్యక్రమాలను మనిషి చేస్తున్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. సమయమును సద్వినియోగం చేసుకుంటే ఆ సమయం నీ పాలిట ఎంతో గొప్పదవుతుంది. సమయమును దుర్వినియోగం చేసుకుంటే ఆ సమయమే నీ పాలిట చెడ్డదవుతుంది. దినములు చెడ్డవిగా చేసుకుంటారా, దినములు మంచివిగా చేసుకుంటారా? సమయమును వినియోగించుకుంటే సమయం మంచిదవుతుంది. సమయమును దుర్వినియోగం చేసుకుంటే సమయం చెడ్డదవుతుంది. కనుక మీరు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ప్రవర్తిస్తూ దేవుని చిత్తమును తెలుసుకోవాలి. ఇదే సందర్భాన్ని మరలా కొలస్సీయులతో కూడా పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పంచుకుంటున్నారు. ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం. కొలస్సీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. కొలస్సీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం.
సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఇక్కడ కూడా ఏమని రాయబడిందో చూడండి. సమయమును సద్వినియోగం చేసుకోవాలి. సమయమును పోనీయకండి, టైం పాస్ చేయకండి, టైంను మీరు యూజ్ చేయండి. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. సమయాన్ని విడిచిపెడితే ఏమవుతుంది? మనం అలా కూర్చున్నాం అనుకోండి ఖాళీగా, సమయం ఏమవుతుంది? పరిగెడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మీరే అంటుంటారు కదా, కాలం పరిగెడుతుందని. సమయమును పోనీయక అంటే మనం ఏదో ఆపేస్తామని కాదు, వెళుతున్నటువంటి ఆ సమయంలో మనం కూడా చక్కగా వెళ్ళాలి. నడుచుచున్నటువంటి కాలములో మనం కూడా చక్కగా నడవాలి. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అంటే సమయం ఎలాగూ పోతుంది, సమయం ఎలాగూ వెళ్ళిపోతుంది. కానీ ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయం దుర్వినియోగంగా వెళ్ళిపోతుందా, సద్వినియోగంగా మనకు ఉపయోగపడుతూ వెళుతుందా? మీరు ఆలోచన చేయాలి. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా జ్ఞానముగా మీరు నడుచుకోండి. అంటే సంఘమునకు వెలుపట అనేక మంది ఉన్నారు, క్రీస్తు రాజ్యమునకు వెలుపట అనేక మంది ఉన్నారు. వారిలో ఎందరైతే క్రీస్తు రాజ్యములో ప్రవేశించాలో వారి నిమిత్తము మీరు సువార్త ప్రకటన కార్యక్రమాలలో ఉండాలి. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటి? దేవుని చిత్తమేమిటో గ్రహించి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ అపవాదితో యుద్ధం చేస్తూ అనేక మందిని మీరు సంఘములోనికి చేర్చేవారుగా ఉండాలి, క్రీస్తు రాజ్యములోనికి చేర్చేవారుగా ఉండాలి. క్రీస్తు సైనికులుగా బ్రతకాలి. అనేక పరిస్థితులలో అపవాది ఈరోజు అనేక మందిని మోసగిస్తున్నప్పుడు తప్పుడు భావనలతో కాకుండా, సమయమును వృధాగా పోనీయకుండా, ఇప్పటికే ఎంతో సమయం వృధా అయిపోయినప్పటికీ మీరు మేల్కొని, అందుకే ఏమంటున్నాడు? నిద్ర మేల్కొని అంటున్నాడంటే ఇప్పుడు నిద్రలోనే ఉన్నారని అర్థం. నిద్ర మేలుకోమంటున్నాడంటే ఇప్పుడు నిద్రలోనే ఉన్నారని అర్థం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిద్ర మేలుకొని దేవుడిచ్చినటువంటి కాలములో ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా దేవుని కొరకు నేను ఎలాగూ వినియోగించగలను, దేవుని చిత్తమును నెరవేర్చుటకు నేను ఎలాగూ పని చేయగలిగినటువంటి భావనతో మనం ఉంటే కనుక చక్కని ఫలితాన్ని దేవుని చేతిలో నుండి మనం పొందడానికి అవకాశం ఉంటుంది. చక్కని ఫలితాన్ని. కనుక ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, మీరంతా కూడా దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ గొప్ప విలువైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారుగా ఉండాలని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈ వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మా కన్న తండ్రి అయిన మా దేవ, మీరు అనుగ్రహించినటువంటి ఎంత అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయన, మీరు మమ్మను ఎంతగానో ప్రేమించారు. లోకమందు మమ్మను ఏ బంధువు ఇంతగా ప్రేమించలేదు, ఏ రక్త సంబంధి మమ్మల్ని ఇంతగా ప్రేమించలేదు. నాయన, ఆత్మబంధమును బట్టి ఇంత అమూల్యమైన ప్రేమను మీరు మా ఎడల కనుపరిచినందుకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తండ్రి. కేవలము మాట చేత మిమ్మల్ని స్తుతించేవారముగా మిగిలిపోకుండా క్రియలతో తండ్రి మిమ్మల్ని ప్రేమించేవారముగా ఉండటానికి, మా జీవితమును మీకు అర్పించుకొని మీ సేవార్థమై తండ్రి ముందుకు కొనసాగటానికి మాకు సహాయం చేయండి. మీరిచ్చిన సమయము విలువైనది, అమూల్యమైనది. నాయన, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు జ్ఞానులుగా ప్రవర్తించటానికి, మీ చిత్తమేమిటో గ్రహించటానికి, నిద్ర మేల్కొని నాయన తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకొని అపవిత్రమైనటువంటి శరీర కార్యములను విసర్జించి వాటి విషయమై ఆలోచన చేసుకొనకుండా మా ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారమై నీతి మార్గంలో ముందుకు కొనసాగిపోయే భాగ్యమును తండ్రి మాకు దయచేయమని మిమ్మల్ని బ్రతిమిలాడుతూ కోరుకుంటూ ఈ ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్
బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.